హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించిన ఎంటైర్ అప్డేట్స్ మీకు టైం టు టైం రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు మనం ఏపీ గవర్నమెంట్ కాలేజ్లో తక్కువ మార్కులు వచ్చిన సీట్స్ అనే టాపిక్ మీద వీడియో అయితే చూడబోతున్నాం. చూసే ముందైతే మన వెబ్సైట్లో ఇది నేను చూపించబోతున్నాను. టీఎస్ నీట్ అండ్ కాలేజ్ లిస్ట్ ఇలా మొత్తం రౌండ్ వైజ్ తెలంగాణ అయినా ఏపీ అయినా మొత్తం కాలేజ్లో రౌండ్కి ఎలా కట్ అయింది 2023 అండ్ 2024లో ఎలా ఉండొచ్చు అనేది వెబ్సైట్ అయితే మనం తయారు చేసాం. అండ్ నీడెడ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూడబోయేది ఏపీలో మేనేజ్మెంట్ కోటాలో గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ ఏ అండ్ బి అండ్ సిలో చూసినట్లయితే 5 కాలేజ్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ ఎస్ఎఫ్ అంటే అండ్ ఎన్ఆర్ఐ కోటా. సో ఫస్ట్ నంద్యాల 417 అండ్ ఎన్ఆర్ఐ 205 అండ్ రాయమహేంద్రవరం 413 అండ్ ఎన్ఆర్ఐ 180 అండ్ విజయనగరం 415 అండ్ ఎన్ఆర్ఐ 346 అండ్ ఏలూరు 411 ఎన్ఆర్ఐ 167 అండ్ అదేవిధంగా మచిలీపట్నం 403 అండ్ ఎన్ఆర్ఐ 172. సో ఈ రెండు సీట్లకు మధ్య ఉన్న తేడా ఏంటంటే ఈ సీటుకు మాత్రం 12 lakhs అవుతుంది అండ్ ఎన్ఆర్ఐ సీటుకు మాత్రం 20 lakhs అవుతుంది. సో ఆఫ్ సీట్స్ 50% సీట్స్ అయితే కొత్త గవర్నమెంట్ 5 కాలేజీల్లో కేటాయించారు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి. అండ్ ఆ 50%లో కూడా 35% సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ 15% ఎన్ఆర్ఐ. సో ఒకటి 12 lakhs సీట్ అండ్ ఒకటి 20 lakhs. సో దాంట్లో అయితే ఈ విధంగా తక్కువ మార్కులకు కూడా సీట్ రావడం అయితే జరిగింది. అండ్ కొత్తగా వచ్చే వాటిలో కూడా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుందా అని చాలామంది అడిగారు నిన్నటి వీడియోలో. సో అది ఉండొచ్చు, మేబీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తేనే ఏదైనా కన్ఫర్మ్. సో కొత్త కాలేజ్లో కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి నాకు తెలిసి.